నమస్కారం అయ్యా. బాగున్నారా? ఏరా బాగున్నావా? బాగా చదివించమ్మా వీడిని కలెక్టర్ చేయాలి, మీ చెల్లిని డాక్టర్ చేయాలి. అదేనమ్మా, ఈ మొత్తం ప్రాపర్టీ నీకే ఇస్తున్నాను. ఇదంతా ఓకేనామ్మా? బాగా చదివించాలి, ఓకేనా? పర్లేదు మంచిగా ఉండండమ్మా. ఏరా కలెక్టర్ అవుతావా? నువ్వు డాక్టర్ అవుతావమ్మా? ఓకే, వస్తానమ్మా. పిల్లలు, మీరు దండం పెట్టుకోండి. అక్క, ఈ అయ్యగారికి రోజు దండం పెట్టుకుంటావు, మమ్మల్ని ఎందుకు పెట్టుకోమంటావు? అమ్మా నాన్న లేని మనల్ని అన్నీ తానే చూసుకుంటున్నారు. ఇంత పెద్ద బంగ్లాని మన పేరు మీద రాసిచ్చారు. బంటిని డాక్టర్ని, నిన్ను కలెక్టర్ని చేస్తానన్న మహానుభావుడు ఈయనను కాకపోతే మనం ఎవరిని దండం పెట్టుకోవాలి? చూడండి, నువ్వు పెద్ద డాక్టర్ అయి, నువ్వు మంచి కలెక్టర్ అయి అయ్యగారి పేరు నిలబెట్టాలి, సరేనా? దండం పెట్టుకోండి. అక్క, ఈరోజు నా పుట్టినరోజు కదా, అయ్యగారు పెద్ద కేకు, కొత్త బట్టలు తెస్తాను, ఇంకా రాలేదు. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, వస్తారు కానీ. సరే అక్క. నమస్కారం అయ్యగారు, నాకు కొత్త బట్టలు కేక్ తెలియదు. కొత్త బట్టలా? తెస్తా. కొత్త బట్టలు, కొత్త ఫ్రాక్ అన్నీ తెస్తా. నీకే, నీకోసం అన్నీ తెస్తా. నీకే కాదు, తమ్మునికి, నీకు వీడికి అన్నీ తెస్తా. ఓకే? ఓకే. అయ్యగారినే, పెద్ద అయ్యగారినే. ఏంటి చాలా అందంగా ఉన్నావు? ఏంటి రాదే? అది జరిగింది. నేను చేసిన తప్పంటారా? నా పగ చల్లారకుండానే నన్ను అంతం చేస్తారా? మీరే చెప్పండి. మేడం, ఒకసారి ఏం జరిగిందంటే ఏదో నా గొంతు పట్టుకుని పైకి లేపేసింది. చాలాసేపు అరిచాను, కానీ నా మాట ఎవ్వరికి వినిపించలేదో ఏమో తెలీదు, కానీ చచ్చిపోయానని అనుకున్నాను. ఆ దేవుడి దయ వల్ల బయటపడ్డాను. కానీ అసలు ఆ రోజు తలుచుకుంటేనే చాలా భయంగా ఉంటుంది. అవును మేడం, మొన్న నైట్ నాకు ఇక్కడ ఏదో కనిపించింది మేడం. అప్పటి నుండి భయంగా ఉంది మేడం. అయితే మీరు చెప్పేదాన్ని బట్టి
ఈ ప్లేస్ చాలా డేంజర్గా ఉన్నట్టుంది. మేడం 1 minute. రే ఎవరు అక్కడ? పద. సార్ వదిలేండి సార్ వదిలేండి సార్. అది మీకు రేపు తెలుస్తుంది. సార్ వదిలేండి సార్. మేడం అక్కడ దాక్కొని చూస్తున్నాడు మేడం. ఎవరు నువ్వు? అక్కడేం చేస్తున్నావు? చెప్పు. చెప్తాను మేడం. ఇంతకుముందు ఈ బంగ్లాలో నేను వాచ్మెన్గా పనిచేసేవాను మేడం. రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రామ్మ లా 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 లా. అప్పుడు ఈ బంగ్లాలో ఉన్న మా అమ్మగారిని వాళ్ళ పిల్లల్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా చంపేశారు మేడం. ఆ భయంతో నేను ఎక్కడికో పారిపోయాను మేడం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇటు వస్తే మిమ్మల్ని చూసి ఏం జరుగుతుందో తెలుసుకుందామని ఇలా వచ్చాను మేడం. అంతే మేడం. ఓ అవునా, సరే అయితే మాతో పాటు నువ్వు కూడా ఇక్కడే ఉండు. అలాగే మేడం.